కాంగ్రెస్ నేతల మధ్య లొల్లి ముదురుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదు. రీసెంట్ గా కడియం ముందే మంత్రి కొండా దంపతులు అనుచరులు రచ్చ చేయగా నిన్న ఎల్బీ నగర్ లోని కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. లింగోజిగూడ డివిజన్, చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశంలో లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంత చెప్పినా గొడవ కొలిక్కి రాకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంటే పాత నేతలకు కొత్త నేతలకు పొసగడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? సందీప్, తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత వర్గ పోర్లు తారాస్థాయికి చేరుతున్నాయని తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో కొంతమంది నేతలు చేరుతున్నారు. ఈ నేతల తిరగడం పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. ఆ రకంగా ఇటు అంతర్గత వర్గ పోరు కూడా తారాస్థాయికి చేరుకొని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా చూస్తే మాత్రం ఇటు కడియం ముందే మంత్రి కొండ సురేఖ దంపతుల అనుచరులు రచ్చ చేశారు. ఈ మధ్య స్టేషన్ గన్పూర్ లో ఒక సమావేశం, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ తో పాటు మంత్రి కొండ దంపతులు కూడా పాల్గొన్నారు. అయితే అనుచరుల మధ్య రచ్చ కూడా తారాస్థాయికి చేరింది. వీళ్ళందరూ కూడా సర్దిగా ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో నిర్ణయం పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా తప్పుపడుతున్నారు. దీంతో ఇటు కాంగ్రెస్ లో వర్గపోర్లు తారస్థాయి చేరిపోతున్నాయి. ఇక నిన్నటికి నిన్న ఎల్బీనగర్ లోని కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఇటు టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న కొట్టుకున్న పరిస్థితి తలెత్తిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇటు లింగోజిగూడ డివిజన్, చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశంలో అంటే గతంలో ఇద్దరి మధ్య కూడా వర్గపోరు నడుస్తుందని కూడా కాంగ్రెస్ లో ప్రచారం కొనసాగుతుంది. ఇటు నిన్న ఎల్బీనగర్ లోని కార్యకర్తల సమావేశంలో ఇటు లింగోజిగూడ కార్పొరేటర్ దారిపల్లి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలం కూడా అంతర్గతంగా వర్గపోరు నడుస్తున్నట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరు మాటలు యుద్ధాన్ని కూడా దిగారు. అయితే ఎంత చెప్పినా గొడవ కొలిక్కి రాకపోవడంతో సమావేశం మధ్యలోనే ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. అయితే అభ్యర్థుల ముందే బహిరంగంగా ఇద్దరు కార్యకర్తలతో పాటు ఇటు లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆవేశానికి గురై ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో గత కొంతకాలం కూడా అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన నేతలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా అంతర్గత వర్గ పోరైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది సహకరించడం లేకపోవడం కూడా ఇటు లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ కూడా విమర్శించారు. దీనిపై ఇటు జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరుల మధ్య కూడా గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో ఒకరిపై ఒకరు పిడుగుతులతో దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో ఎంత చెప్పినా కూడా వెనుకపోవడంతో ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలం కూడా వర్గపోరు నడుస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొన్నటికి మొన్న అంటే నిన్న ఇటు వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగారెడ్డిపై కూడా సొంత పార్టీ నాయకులే పెట్రోల్ తో దాడికి ప్రయత్నించడం జిల్లాలో కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరడంతో పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు కూడా హల్చల్ చేశారు. చేరికలు నిరసిస్తూ ఇటు తాడిపత్రి గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి వద్ద ఆందోళన కూడా చేపట్టారు. అంటే గత కొంతకాలం కూడా ఇటు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, అదేవిధంగా ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వర్గీయుల మధ్య కూడా కొంచెం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా కూడా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడం పట్ల కూడా ఇటు చిన్నారెడ్డి వర్గీయులు కూడా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిన్న గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరికలపై కూడా మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెగారెడ్డిపై కూడా పెట్రోల్ దాడికి ఎత్తించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడ్డుకొని ఆందోళనకారులు కూడా చెరగొట్టారు. దీంతో చిన్నారెడ్డి అనుచరులు ఈ రంగా చేయడంపై కూడా ఇటు మెగారెడ్డి వర్గీయులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే గత కొంతకాలం కూడా ఇటు వనపర్తిలో ఇటు ఎమ్మెల్యే చిన్నారెడ్డికి అదేవిధంగా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి మరోవైపు ఇటు చిన్నారెడ్డి వర్గీయుల మధ్య కొంత వర్గపూరు తారాయి స్థాయికి చేరుకుంటుంది. అంతర్గత కలహాల నేపథ్యంలో ఇప్పుడు అన్ని కూడా బహిర్గమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికల పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. అయితే కొంతమంది ఆహ్వానించడం, మరికొంతమంది జిల్లాలో గానీ క్యాడర్ లో గానీ కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరికల పట్ల కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత అంతర్గత వర్గ పోరు అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చూసుకుంటే ఇటు మొన్న స్టేషన్ గన్పూర్ లో ఇటు కడియం అనుచరులు అదేవిధంగా మంత్రి కొండా సురేఖ అనుచరుల మధ్య గొడవలు గాని, అదేవిధంగా నిన్న ఇటు లింగోజిగూడలో ఇటు లింగోజిగూడ కార్పొరేటర్ ఇటు దరిపల్లి రాజశేఖర రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవలు గాని కూడా ఈ యొక్క అంతర్గత వర్గపోరు వల్ల ఈ రకంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు నిన్న కూడా దీనికి సంబంధించి కూడా చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరికల పట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఇటు గొడవలు అయితే రగులుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడం పట్ల కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే తమకు ప్రయారిటీ పోతుందని, ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి కాంగ్రెస్ ప్రయారిటీ ఇవ్వట్లేదని కూడా కొంతమంది పెదవి విరుస్తున్నారు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. తాము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కోసం పనిచేస్తాం, జెండలు మోసాం, తమకు ప్రయారిటీ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ నిన్న ఇటు లింగోజిగూడలో కూడా తమకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు అనేది కూడా ఇటు లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ కూడా విమర్శించమైంది. ఇక్కడ లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులు ఉన్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా ఇటు మదియాష్కి గౌడ్ అనుచరులు కూడా కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అంటే ఇద్దరు అనుచరులు ఇటు మదియాష్కి గౌడ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అనుచరుల మధ్యనే ఈ రకంగా వర్గపోరు ఉంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందనిపై కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఒకరికొకరు సహకారం చేసుకోలేదు. దీంతోనే ఇటు ఎల్బీనగర్ లో మదియాషి గౌడ్ ఓడిపోయారనే కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారైనా పార్లమెంట్ ఎలక్షన్ లో ఇటు మల్కాజ్గిరి టికెట్ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్నారు. ఎందుకంటే తనకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ సీటు కాబట్టి తప్పనిసరిగా గెలుకోవాల్సిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డికి ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు చేవెల్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి సంబంధించిన అభ్యర్థి సునీతామైత్రిని నిలబెట్టడం పట్ల కూడా కొంతమంది అంతర్గతంగా కూడా వ్యతిరేకత కూడా వస్తుంది. ఎందుకంటే ఆమె చేవెళ్ల కాన్స్టిట్యూన్సీ చెందిన వ్యక్తిని ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబెట్టడం పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే తప్పుపడుతున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికల పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా తప్పుపడుతున్నారు. కొంతమంది బహిర్గతంగా వ్యక్తపరుస్తూ కొంతమంది అంతర్గతంగా ఇటు వర్గపోరు అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలోనే అంటే ఇటు నిన్న జరిగినటువంటి ఇటు ఎల్బీనగర్ సంబంధించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో గాని, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఇటు స్టేషన్ గన్పూర్ లో కడియం సిఆర్ అదేవిధంగా మంత్రి కొండ సురేఖ అనుచరుల మధ్య గొడవ గాని, అదేవిధంగా ఇటు వనపర్తిలో ఇటు ఎమ్మెల్యే మెగారెడ్డి అదేవిధంగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు చిన్నారెడ్డి వర్గీయుల మధ్య గొడవలు గాని, ఇటు అంతర్గతాల మధ్య కొంచెం వర్గపోరు అయితే నడుస్తున్నట్టు ఉంటుంది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా అందరినీ చల్లబట్టే ప్రయత్నం చేస్తారో చూడాలి. మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరికల పట్ల ఇటు కాంగ్రెస్ లో మాత్రం వర్గపోర్లు అయితే తారస్థాయికి చేరినట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, సతీష్, అంటే సీనియర్లను పట్టించుకోవడం లేదు, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తున్నారని సీనియర్ ఆరోపిస్తున్నారు. అంటే పార్టీలో ఎప్పటి నుండో కొనసాగుతున్న సీనియర్లను పట్టించుకోవడంపై ఆ లోక్సభ ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశం లేదా? తప్పకుండా ఇదే విషయాన్ని చాలా మంది కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా బహిర్గతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే మాత్రం ఇటు వి హనుమంతరావు కూడా బహిరంగానే ఆయన మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకొని అతన్ని సర్దుమణిగే ప్రయత్నం చేశారు. తర్వాత కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా
తప్పుపట్టారు. ఇక స్టేషన్ కనుపూర్ విషయానికి వస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత ఇందిర కూడా తప్పుపట్టింది. ఇటు కడియం సీఆర్ చేరిక పట్ల కూడా. కాబట్టి వాళ్ళందరినీ కూడా అసంతృప్తి నేతలను భుజగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయినప్పుడు కూడా కొంతమంది చల్లారపరచట్లేదు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు మేము కాంగ్రెస్ కండువలు మోసాం, జెండాలు మోసి ఇప్పుడు అధికారంలో తీసుకోవడానికి తమ ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. మరి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా నిన్నాక మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వాళ్ళకి ఏ రకంగా ప్రయారిటీ ఇస్తారు? తమ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేస్తున్నాం, తమకెందుకు ప్రయారిటీ ఇవ్వట్లేనిపై కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్లు అయితే ఇటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా బుజ్జగిస్తారు? మరి రాబోయే రోజుల్లో వారికి ఆయన సంస్థ స్థానం కల్పిస్తామని కూడా ఇప్పటికైతే హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ లో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. మరి తమ పరిస్థితి ఏంటనిపై కూడా కాంగ్రెస్ సంబంధించి కింది క్యాడర్ సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలు కూడా ప్రస్టేజ్గా తీసుకుంది. 12 నుంచి 14 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. మరి ఈ సమయంలో తమకు సంబంధించిన అంతర్గత మీటింగ్లు, కార్యకర్తల సమావేశంలో ఈ రకంగా వర్గపోరు ఉంటే మాత్రం మరి పబ్లిక్ లోకి ఎలా వెళ్తారు? ఏ రకంగా మెసేజ్ తీసుకెళ్లి మరి ఓట్ బ్యాంకు రాబడుతున్నపై కూడా సందేహాలు కూడా నిక్షిప్తం అవుతున్నాయి. కాబట్టి మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లతో మాట్లాడి ఈ యొక్క సమస్యలు కూడా సాల్వ్ చేసే అవకాశం అయితే కనిపించినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఏ రకంగా ముందుకెళ్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ లో మాత్రం వర్గపోలు మాత్రం తారస్థాయికి చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.